హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. జోరును కురుస్తున్న వానలో సైడ్ మిర్రర్లోంచి క్రమంగా దూరం అవుతోంది పురావస్తు పరిశోధనాలయ. నిట్టూర్చాడు జయరాజ్. ఎంత పీడకల! 2 రోజుల్లో ఇంకో జన్మెత్తినట్టుగా అయిపోయింది. తన కూతురి జీవితం మొత్తానికి ఇది బ్లాక్ డేస్. ఇంకెన్నడూ ఈ ఛాయలకు కూడా తన జయని రానివ్వడు. బ్లడీ టూర్, బ్లడీ ప్లేస్, బ్లడీ ఎడ్యుకేషన్. కుదుపులకి కొద్దిగా కదులుతున్న జయంత తలని సరిగా పెట్టాడు. వాడిపోయిన కూతురి వదనం మత్తులో కూడా టెన్షన్గానే ఉంది. కూతురిపై ప్రేమ పొంగి వచ్చింది. అతడి చెయ్యి ఆమె నుదుటిని స్పృశించింది. డాక్టర్ మిథున్ చిరునవ్వుతో చూస్తున్నాడు. ఒక వ్యక్తికి ఎందరు పిల్లలున్నా ఎదిగిన ఆడపిల్లని పెంచడం ఓ స్పెషల్ కిక్ లాంటిది. అందున జయరాజ్ లాంటి వాడికి జయ లాంటి అందమైన తెలివైన అమ్మాయిని పెంచడంలో ఎంత గొప్ప అనుభూతి. జయరాజ్ని అభిమానంగా చూడసాగాడు మిథున్. బురద దారిలో జాగ్రత్తగా నెమ్మదిగా వెళుతుంది అంబులెన్స్. గడ్డం కింద చేతులు పెట్టుకుని నవ్వుతూ చూస్తున్న డాక్టర్ మిథున్ని చూసి సర్దుకున్నాడు జయరాజ్. నో సార్, దేర్ ఇస్ నో లిమిట్స్, నవ్వుతూ అన్నాడు మిథున్. నిజం డాక్టర్, ఇక్కడ లిమిట్స్ లేవు. ఏదైనా నాకు నా కూతురు తర్వాతే. ఎంత నరకం చూసిందో తను. ఇక జన్మలో తనని ఏరియా ఛాయలకు కూడా రానివ్వను. జయరాజ్ కంఠం స్థిరంగా పలికింది. అతడు ఆ మాటలు అంటున్నప్పుడు ఎక్కడో ఉరిమింది. నిజం సార్, షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ సాఫ్ట్ అండ్ పొలైట్. ఆమెకు రావాల్సిన ప్రాబ్లం కాదు సార్ ఇది, డాక్టర్ మిథున్ బాధ ధ్వనిస్తుండగా అన్నాడు. ఏమిటి సార్, ఈ గోళలో ఆమె ఎందుకు బాధపడాలి? తనెందుకు ఇలా ఎవరికీ లేని కొత్త నరకాన్ని రుచి చూడాలి? అది నేను బతికొండగా, రోషంగా అన్నాడు జయరాజ్. నునుపైన అద్దాల చిక్కిళ్ళు జయంతి సేనవి. ఇప్పుడు రంగు వెలిసిపోయిన ఉల్లిపర కాగితంలో ఉందామె వదనం. నిజం సార్, ఈ సమస్యలన్నీ త్వరలోనే తీరుతాయి. యూ డోంట్ వరీ. మీరన్నట్టు ఈ ఊరి పొలిమేరకు కూడా మన జయంత రావద్దు. తన విషయంలో నేను హామీ. ట్రస్ట్ మీ. జయరాజ్ చేతులు నొక్కాడు డాక్టర్ మిథున్. ఎస్, జయంతకి ఈ ప్లేస్తో పని ఉండదు. తను ఇంకా లైఫ్లో ఇలా కష్టపడదు, నిర్భయంగా అన్నాడు ఓ నిర్ణయం తీసుకున్న జయరాజ్. ఒక్కసారిగా పెద్ద కుదుపుతో క్రీచ్మంటూ ఆగింది అంబులెన్స్. అత్యంత ఆధునికమైన అంబులెన్స్ అంతగా కుదుపుకు లోనైంది అంటే ఏమైందా అని అరసెకండ్ అదిరిపడ్డారు అందరూ. వాట్ హ్యాపెండ్? గట్టిగా అరిచాడు జయరాజ్. క్యాబిన్లో కూర్చున్న డ్రైవర్కి వినిపించలేదు. మళ్ళీ గట్టిగా అరిచినట్టుగా అన్నాడు డాక్టర్ మిథున్. వాట్ గిరి, ఏమైంది? అడిగాడు. పార్టిషన్ నుంచి డ్రైవర్ని చూసి స్టన్ అయిపోయాడు మిథున్. అంత చల్లటి వాతావరణంలో కూడా క్రాఫ్ట్లోంచి చెవుల మీదుగా కారుతోంది చెమట. డ్రైవర్ కళ్ళు పెను ప్రమాదాన్ని సూచిస్తున్నట్టుగా పెద్దగా అయ్యాయి. భయంతో బిక్కచచ్చిపోయి ఉన్నాడు డ్రైవర్ యాదగిరి. ఏంటి యాదగిరి, ఏముంది అక్కడ? ఆదుర్దాగా అడిగాడు డాక్టర్ మిథున్. ఈలోగా డోర్ తీసుకుని వారిస్తున్నా వినకుండా దిగాడు జయరాజ్. 4 అడుగుల్లోనే స్తంభించిపోయాడు. అడుగు ముందుకు పడలేదు. జోరున వాన కురుస్తూనే ఉంది, ఆగేదే లేదు. తడిసిపోతున్న ధ్యాసైనా లేకుండా బిగుసుకుపోయిన కారణం ఏమిటా అని తను క్యాప్ పెట్టుకుంటూ దిగాడు డాక్టర్ మిథున్. అంబులెన్స్లోని వాళ్ళు దిగడంతో ఆగిపోయిన కారణం అర్థం కాని మిగతా వెహికల్స్లోంచి ఒక్కొక్కరు దిగసాగారు. సరిగ్గా ఇంకొక కిలోమీటర్ దాటితే రోడ్డు ఎక్కేస్తాయి బళ్ళన్నీ. అడవి పిలచబడిపోతోంది. ఒక విధంగా మైసూరు పాతకోట ప్రదేశానికి పొలిమేరలనే చెప్పుకోవచ్చు. కిందకు దిగిన అందరూ కనిపించిన దృశ్యానికి కొయ్యబారిపోయారు. జోరును కురుస్తున్న వానలో రోడ్డు వెంబడి దారికి అడ్డంగా కూర్చుని ఉంది 10 అడుగుల బ్రహ్మాండమైన లేత పసుపు రంగులో పండిపోయిన పాము. పడగ పూర్తిగా విప్పి నేలకి 3 అడుగుల ఎత్తుందని. దాని చిన్న చిన్న కళ్ళు కోపంగా చూస్తున్నాయి. ఎవరికి వాళ్లకే అది తమ వైపే చూస్తున్నట్టుగా అనిపిస్తోంది. వానజల్లు అదురికి అదేం తగ్గడం లేదు. నిశ్చలంగా దారికి అడ్డంగా చుట్టలుగా చుట్టుకొని కూర్చుంది. డ్రైవర్ హెడ్లైట్లు వేసినా జంకు గొంకు లేదు. హారన్లు మోగించినా కదలటం లేదు. దిగిన వాళ్ళు కాళ్ళు కదిపితే ఎక్కడ ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. లోపలే ప్రాణాలు ఆర్చుకుపోతున్నాయి. అసలు అంత పెద్ద పాముని చూసిందే లేదు. సార్, గొంతు పెగలలేదు యాదగిరికి. దాన్ని చూడగానే అందరికీ గుండెలు అవిసిపోతున్నాయి. జయరాజ్ కళ్ళు ఎరిపెక్కిపోయాయి. దట్ ఈస్ స్నేక్, పళ్ళు కొరికాడు. షూట్ ఇట్ అన్నాడు. ఎవ్వరూ వెపన్స్ కదల్చలేదు. దాని విష్ణుపాదాలు నీళ్లు పడి నల్లగా మెలమెల మెరుస్తున్నాయి. రూపెత్తిన క్రోధంలా ఉందది. ఏమాత్రం తగ్గని శత్రువులా ఉన్నాడు జయరాజ్.
జయరాజ్ తల మీద ఉన్న క్యాప్ మీద ఈగిల్ బొమ్మ వింతగా ఉంది. షూట్ దట్ బ్లడీ స్నేక్ ఆర్డర్ వేసింది జయరాజ్ కంఠం. అయినా ఎవరూ కదలలేదు. ఒక్క వెపన్ కూడా ఎత్తలేదు. డైరెక్ట్గా నాగలోకం నుంచి భూమికి నేరుగా వచ్చిన నాగదేవతలా ఉన్న ఆ భారీ నాగసర్పాన్ని షూట్ చేసేంత గుండె ధైర్యం అక్కడ ఎవరికీ లేదు. తరతరాల భారతీయ నాగరికత, విషసర్పంలో సైతం దేవుణ్ణి చూడగలిగే పవిత్రత. మనసుల్లోనే చేతులు జోడిస్తున్నారు అందరూ, ఒక్క జయరాజ్ తప్ప. అటు ఇటు చూసి ఇడియట్స్ పళ్ళు కొరికాడు. తన కోటి జేబులోంచి పిస్టల్ తీశాడు. ఒక్కసారిగా చిన్నపాటి కదలికతో బుస్మని నేలకేసి కొట్టింది ఆ పాము. లేత పసుపు రంగులోని దాని శరీరం మించి జారుతున్న నీళ్లు పడగ మించి ధారలుగా జారుతూ ఉంటే ఆ నాగదేవతకి ప్రకృతియే అభిషేకం చేస్తున్నట్టుగా ఉంది ఆ దృశ్యం. సార్ వద్దు సార్, తప్పు సార్, వద్దు సార్, పాపం సార్, వంశం నాశనం అయిపోతుంది సార్, మా మాట వినండి సార్. 4-5 గొంతులు మెల్లగా వినిపించాయి. అక్కడ జయరాజ్ డబ్బు పనిచేయటం లేదు. రక్తంలో కలిసిన సంప్రదాయాలు, నమ్మకాలు పనిచేస్తున్నాయి. డామిట్, మరోసారి గురి చూశాడు. హుస్ మన శబ్దంతో మరోసారి హెచ్చరిస్తున్నట్టుగా నేల మీద తలేసి కొట్టింది ఆ పాము. పైగా ఆ చోటు నుంచి అంగుళం కూడా కదలలేదు. పడగ దించలేదు. చూస్తున్న జయరాజ్లో కసి పెరిగిపోయింది. విచక్షణ నశించింది. నీ పని చెప్తానండు, ఐ విల్ కిల్ యూ డెవిల్ అంటూనే అంబులెన్స్లో డ్రైవింగ్ సీట్లోకి ఎక్కాడు. అందరికీ గుండెలు ఎగిసిపోయాయి. సార్ స్టాప్ సార్ అరుస్తూ మిథున్ ఆపబోయాడు. ప్లీజ్ షటప్ డాక్టర్. ఆలోచన రహితంగా మిథున్ని కసురుతూ ఇగ్నిషన్ తిప్పేశాడు జయరాజ్. కాసేపట్లో జరగబోయేది ఊహించుకోగానే అందరికీ గుండె జల్లుమంది. ఏమిటి తిన్నాం? అందరిలోనూ ఒక భయం, ఒక ఏహ్య భావం. తప్పుకోండి, యాక్సిలేటర్ మీద నొక్కుతూ రైస్ చేశాడు. క్షణంలో కుప్పించి దూకవలసిన వాహనం, అత్యంత ఆధునికమైన అంబులెన్స్ అంగుళం కదలలేదు. హార్న్ కొడుతూ పిచ్చి పిచ్చిగా రైస్ చేస్తున్నాడు జయరాజ్. గిర్రున తిరుగుతున్నాయి చక్రాలు. అంబులెన్స్ మాత్రం కదలలేదు. వాన చిత్తడి ఎక్కువ అవుతోంది. టైర్లు భూచక్రాల్లో గిర్రున తిరుగుతున్నాయి. ఆ వేగానికి బురద చుట్టూ చిమ్ముతోంది. ఈ హడావిడి ఏమీ తనకు పట్టనట్టే దారికి అడ్డంగా నిశ్చలంగా కూర్చుని ఉందా నాగుపాము. సినిమా చూస్తున్నట్టుగా ఊపిరి బిగబట్టారు అందరూ. 5 నిమిషాలు ఇంజన్ వేడెక్కుతోంది. కదలటం లేదు. కాసేపటికి ఆగిపోయింది అంబులెన్స్. ఇక ఎంత ప్రయత్నించినా ఆనవలేదు. మెల్లగా వచ్చాడు యాదగిరి. సార్ పిలిచాడు. అవమానంతో మొహం ఎర్రబడి అసహనంగా ఉన్నాడు జయరాజ్. వెనక్కి వెళ్ళిపోదాం సార్ మెల్లిగా అన్నాడు. దారినే చూస్తున్న జయరాజ్ కళ్ళు ఎర్రగా క్రోధంగా ఉన్నాయి. జయరాజ్ సార్ తప్పదు, మనం వెనక్కి తిరిగి వెళ్లాల్సిందే, ముందుకు వెళ్ళలేం డాక్టర్ మిథున్ అన్నాడు. వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ మిథున్ హెల్ప్లెస్గా అన్నాడు జయరాజ్. ఆఖరిలో గొంతు రవంత వణికింది. తప్పదు సార్, మనం వెనకెళ్ళక తప్పదు, ఆ పాము మనకు దారి వదలదు సార్ మిథున్ స్పష్టంగా అన్నాడు. వై దారుణంగా ఓడిపోతున్నాడు జయరాజ్. దట్స్ ద స్పిరిచువల్ పవర్, డివైన్ ఎనర్జీ సార్, ప్లీజ్ గో బ్యాక్ రిక్వెస్టింగ్గా అన్నాడు డాక్టర్ మిథున్. ఆ విషపురుక్కి మనం ఏం చేస్తాం? ఎందుకని మనల్ని వెళ్ళనివ్వదు? జయరాజ్ ప్రశ్నకు ఓదార్పుగా భుజం తట్టు ఊరుకున్నాడు మిథున్. అది పురుగు కాదు సార్. అవును సార్, నాగమ్మ మనల్ని వెళ్ళనివ్వదు. తమరేం అనుకోకండి సార్, దేవుడు సార్. మనం ఎంత వెళ్ళిపోదాం సార్ నచ్చ చెప్తూ అన్నాడు యాదగిరి. అంబులెన్స్ గొడవకే లేచిందో లేక యథాలాపంగా మెలకు వచ్చిందో యాదృచ్ఛికంగానే లేపబడిందో తెలియదు కానీ జయంత మెల్లిగా లేచి అంబులెన్స్ దిగింది. ఎవ్వరూ చూసుకోలేదు. డాడీ ఏమైంది? బలహీనంగా వినిపించిన కూతురి గొంతు విని చటుక్కును తిరిగి చూశాడు జయరాజ్. వర్షంలో తడవకుండా చున్నీ తలమించి కప్పుకుంటూ అంబులెన్స్ని ఊతంగా చేసుకుని మెల్లగా వస్తోంది జయంత్సేన. అంతే, తక్కువ డ్రైవింగ్ సీట్లోంచి దిగిపోయాడు జయరాజ్. నువ్వెందుకు లేచావు బేబీ? తడిసిపోతున్నావుగా చప్పున తన కోటి విప్పి జయంతకు చెప్పాడు. పద అటు తిరిగి జయంత్ భుజాల చుట్టూ చెయ్యేస్తూ నడిపించబోయాడు. తనెక్కడ పాముని చూస్తుందోనని ఆయన భయం. ఆ విచిత్రమైన నిశ్శబ్దంలో హుస్ సన్నగా వినిపించింది. చివ్వున తల తిప్పింది జయ. ఆ పామును చూసి త్రుళ్ళిపడింది జయంత్సేన. తండ్రి చేతిని గట్టిగా పట్టుకున్న ఆమె చెయ్యి వదిలేయింది. ఆమె కళ్ళు గొప్ప కాంతితో మెరిశాయి. ఆత్మబంధువుని దగ్గరగా చూసినట్టుగా ఆమె ముఖం సంతోషంతో విచ్చుకుంది. నాగమా, దేవి, కుశలమా? ఎన్నాళ్లకు మంజురేఖ ప్రణామములు అందుకో దేవి. జయంత చున్నీని మేలుముసుగులో సర్దుకుంటూ ఆ సర్పానికి దగ్గరగా నేల మీద మోకాళ్ల మీద కూర్చుంది జయంతసేన. ఆ పాము ఈమెను గుర్తించి గౌరవించినట్టుగా పడగ దించి ఆమె భుజాలను నుదుటిని స్పృశించింది. చూస్తున్న వాళ్ళు మ్రాన్పడిపోయారు. ముందుకు ఉరకబోతున్న జయరాజ్ని గట్టిగా పట్టి బలం కొద్దీ ఆపాడు డాక్టర్ మిథున్. నాగమ్మ, ఇల్లుగా బా నాగమ్మ, మన కోటకు తిరిగిపోవదము. నాగిరి శ్యామమేనా? ఏమేమి వార్తలు తెచ్చినావు నాగమ్మ? ఉండు, నీకు పరిశుద్ధ క్షీరములు సమర్పించుకున్నదను. నన్ను నా ప్రజలను కాపు చేయవలే. నీకు శతాబ్దిక పుష్పములతో అర్చించదను. సరే నాగమ్మ.
ఇరువురము పోవుదము. రమ్ము. పెంపుడు చిలుకను ముద్దు చేస్తున్నట్టుగా ఆ పాము జయంత బుగ్గలపై మూతితో స్పృశిస్తోంది. వర్షము జల్లువలె పడుతున్నది. తడిచిపోతున్నావు కదూ అని తన చుట్టూ చూసింది జయంతసేన. ఆ పాము ఆమె తలపై పడగ నీడ పట్టింది. ఒక్క చుక్క నీరు తలను తాకకుండా ఒక్క క్షణం పాటు ఉంచింది. అది దెయ్యం దెబ్బ తిన్నవాళ్ళలా అయిపోయారంతా. ఆమె సన్నని చేతివేళ్లు ఆ పామును ప్రేమతో నిమురుతూ ఉన్నాయి. సరే నాగమ్మ, నీవు పోయిరా, నేను విశ్రమించవలే. ఆ పాము నెమ్మదిగా జయంతసేనను చుట్టి తిరిగి తలాడించింది. అంతే. ఒత్తిడిని ఇక తట్టుకోలేనట్టుగా ఆమె ఉన్న పళంగా దబ్బున విరుచుకు పడిపోయింది. ఇక ఆగలేక జయరాజ్ ఆందోళనగా పరిగెట్టాడు. నెమ్మదిగా ఆమెను తిరిగి అంబులెన్స్లోకి చేర్చారు. విధిలేక అన్ని బళ్ళు మెల్లగా రివర్స్ అయ్యాయి. జరిగిందంతా సెల్లో జాగ్రత్తగా కవర్ చేసిన మిథున్ సంభ్రమంగా అంబులెన్స్లో ఎక్కి కూర్చున్నాడు. ఆ పాము జయంతను వెళ్ళనిచ్చే ప్రశ్నే లేదన్నట్టుగా తిరిగి దారిగడ్డంగా పరుచుకు కూర్చుంది. అక్కడి పచ్చని దట్టమైన గుబురుల్లోంచి జరిగిందంతా చూసి తృప్తిగా తలాడించి నిశ్శబ్దంగా వెనుతిరిగాడు ఆటవికుడు ఉలూపిరి. అన్ని వాహనాలు ఒకదాని వెంట ఒకటిగా వెనుతిరిగి స్పీడ్ అందుకున్నాయి. మళ్ళీ వెనక్కి పురావస్తు పరిశోధనాలయ దిశగా. డాక్టర్, నేను ఎక్కడున్నాను? మెల్లిగా కొనిగాడు డాక్టర్ శశికాంత్. డోంట్ వరీ మై బాయ్, మన హాస్పిటల్లోనే సేఫ్గా ఉన్నావు. ప్లీజ్ హాయిగా రెస్ట్ తీసుకో. ఇంకో 4 రోజుల్లో డిశ్చార్జ్ అవుతావు. డాక్టర్ మునిరాజ్ గొంతు ఆదరంగా పలికింది. ఓ మునిరాజ్ సార్, అవునా? థ్యాంక్ యూ. మెల్లిగా వినిపించింది శశికాంత్ కంఠం. నాకేమైంది? మళ్ళీ అన్నాడు. ఏమీ కాలేదు, జస్ట్ వెరీ స్మాల్ ఇల్నెస్. నౌ యు ఆర్ పర్ఫెక్ట్లీ నార్మల్. టేక్ రెస్ట్ అన్నాడు సుభాష్ సంతృప్తిగా. కళ్ళు మూతలు పడుతున్నాయి. బాడీ ఫంక్షన్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి. హుమ్ అని నిట్టూర్చారు డాక్టర్లు ఇద్దరు. డాక్టర్, హీఈస్ ఓకే. ఇలాగే ఇంకో 48 గంటలు కంటిన్యూ అయితే ఇక వరి లేనట్టే. సుభాష్ రిలాక్స్గా అన్నాడు. సాలోచనగా తలపంకించాడు మునిరాజ్. అసలు ఏమిటి గందరగోళం? ఎట్నుంచి ఎట్టిపోతోంది? ఏం జరుగుతోంది అసలు? ఈ కర్ణాటకకి వీళ్ళిద్దరికీ ఏమిటి సంబంధం? ఆ మురుగనాథం మణికర్ణికని ఎంత దూరం దబాయించినా అసలు పాయింట్కి వచ్చేసరికి ఏం చెప్పడం లేదు. అంతేకాదు, సమస్య ఎక్కడున్నది అక్కడే ఉంటుంది. ఇక వాళ్ళని అంతన డిశ్చార్జ్ అవ్వకుండా ఆపగలరు. హాస్పిటల్ రూల్స్ వ్యతిరేకంగా పోయి ఏం చేస్తాడు తను? వాళ్ళకు మోడర్న్ సొసైటీ రూల్స్ తెలియకపోవడం చేత ఇదైనా సాధ్యమైంది. లేకపోతే వాళ్ళ తెలివికి ఆపడం కాదు కదా. హాస్పిటల్ ప్రతిష్ట బజార్న పడుతుంది. ఇన్నాళ్ళు తన సర్వీసుకి మచ్చ ఏర్పడుతుంది. సాటి డాక్టర్ నన్ను తన జాలి తనకే ప్రాణాంతకమై కూర్చునే పరిస్థితి ఇంకెంతో దూరం లేదు. ఏం చేయాలి? ఏదో చేయాలి. ఎలా? హౌ? కణతలు నొక్కుంటూ తలనొప్పిగా అనిపించి వేళ్లతో నొక్కున్నాడు మునిరాజ్. అతడికి తలంతా భారంగా అనిపించింది. చప్పున తమ్ముడు జయరాజ్ గుర్తుకొచ్చాడు. అరే, ఈసరికి సిటీకి చేరుకుంటూ ఉండాలే. గబగబా సెల్ తీసి చూసుకున్నాడు. ఏ సమాచారం లేదు. కనీసం మిస్డ్ కాల్స్ అయినా లేవు. ఏం చేస్తున్నాడు జయరాజ్? అలా ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ఉండడే. కొంపతీసి ఏమైనా? ఆ ఆలోచనతోనే గుండెల్లో దడగా అనిపించింది పెద్ద ఆయనకి. జయరాజ్ నెంబర్ డైల్ చేశాడు. నో రెస్పాన్స్. డాక్టర్ మిథున్కి ఫోన్ చేశాడు. రిపీటెడ్ కాల్స్. నో రెస్పాన్స్. మధుకి విద్యకి మార్చి ట్రై చేశాడు. నో రెస్పాన్స్. ఏమైంది వీళ్ళందరికీ? ఒకరు కాకపోతే ఒక్కరైనా రెస్పాండ్ అవ్వాలి కదా. ఒక్కసారి అందరికీ ఏమైనట్టు? ఒళ్ళు జలధరించింది మునిరాజ్కి. సంథింగ్ రాంగ్. ఏదో జరిగింది. వర్రీగా అనిపించింది. అందరికీ టైం చూసుకొని రెస్పాండ్ అవ్వమని మెసేజ్ పెట్టాడు. సార్, టీ కావాలా? అసిస్టెంట్ సుధా మా రూమ్లోంచి తొంగి చూస్తూ అడిగాడు. వాట్ హ్యాపెండ్ మునిరాజ్? డాక్టర్ అగస్త్యన్ పలకరించాడు. దాదాపు 10 నిమిషాలు మునిరాజ్ని గమనిస్తున్న అగస్త్యన్ చాలా వరకు అర్థం చేసుకున్నాడు. ఎస్ డాక్టర్, ఐఎమ్ వర్రీడ్. వీళ్ళెవరూ ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా. అందరూ ఏదో ప్రాబ్లంలో ఉన్నారనేగా అర్థం. ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాను డాక్టర్, చెప్పాడు మునిరాజ్. వర్రీ కావద్దు మునిరాజ్. వాస్తవం, అక్కడేదో జరిగింది. సెర్చ్ డాక్టర్, వెతకాలి. ఈ సమస్యకి మూలాలు వెతకాలి. జ్ఞాపకాల కంటే జీవితాలు విలువైనవి. మీరు ఇలా రండి. ఒకంత ఆవేశంగా ఆ రూమ్లోంచి బయటకు వచ్చాడు డాక్టర్ అగస్త్యన్. ఆదుర్దాగా ఎదురొచ్చింది నర్స్. సార్, ఆ మురుగనాథం గారి భార్య కనిపించడం లేదు సార్. పక్కల బాంబు పడినా బహుశా అంత భయపడి ఉండేవాడు కాదు అగస్త్యన్. వాట్? ఏమంటున్నావు? నిజంగానా? ఇంతమంది సెక్యూరిటీ ఉండగా ఆమెటిపోతుంది? వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్? ఆందోళనగా అన్నాడు డాక్టర్ మునిరాజ్. అగస్త్యన్ కూడా మాట పడిపోయిన వాళ్ళ అదురుకున్నాడు. ఒక్క క్షణం. పద చూద్దాం. 2 నిమిషాల్లో స్పెషల్ వార్డుకి పరిగెత్తారు. స్పెషల్ వార్డుకి లెఫ్ట్ సైడ్ ఉన్న రూమ్లో వాళ్ళని ఉంచారు. రూమ్ దగ్గర కనపడిన సెక్యూరిటీ పెట్టారు. 24 గంటలు నర్సును అపాయింట్ చేశారు. మరి ఇవన్నీ దాటుకుని ఆమె ఎలా పోయినట్టు? లోపలికి వెళ్ళబోతూ ఒక్క క్షణం అన్నాడు డాక్టర్ అగస్త్యన్. వాట్ సార్? నర్స్ అడిగింది. వాళ్ళు ఏమైనా వేరే అవసరానికి బయటకు వెళ్ళారేమో అడిగావా అన్నాడు అగస్త్యన్. అడిగాను సార్, ఆయనేం చెప్పడం లేదు. పైగా భార్య కనబడడం లేదన్న టెన్షన్ ఆయనకి లేదు సార్. అందుకే డౌట్ వచ్చి మీకు చెప్పాను. నేను కూడా మార్నింగ్ 6 నుంచి ఇక్కడే ఉన్నాను సార్. వింటున్న డాక్టర్లు ఇద్దరు అయోమయంగా చూసుకున్నారు. ఓకే, పదండి. లెట్ us see
లోపలికి వెళ్ళారు. లోపల బెడ్ మీద విశ్రాంతిగా పడుకున్నాడు మురుగనాథం. మొహం నార్మల్గా ఉంది, ఏ ఫీలింగ్స్ లేవు. డాక్టర్లను చూస్తూనే చిరునవ్వుతో పలకరించాడు. ఏమి డాక్టర్ గారు, నన్ను ఎప్పుడు పంపిస్తారు అడిగాడు. అగస్త్యన్కి ఒళ్ళు మండిపోయింది. 2 రోజులుగా ఎంత బతిమాలుతున్నా కదలరు, ఏ విషయం చెప్పరు. 2 ప్రాణాలు రిస్కులో పడి ఉన్నాయని చెప్తుంటే అర్థం కానట్టు మౌనంగా ఉంటారు. అసలేమిటి వీళ్ళ ఉద్దేశ్యం? మీ ఆవిడగారు ఎక్కడ అడిగాడు డాక్టర్ అగస్త్యన్. సమాధానంగా చిరునవ్వుతో చూశాడంతే. మురుగనాథం వాలకానికి కొట్టేద్దామన్న కోరికని అతి కష్టం మీద అణుచుకున్నాడు డాక్టర్ మునిరాజ్. చెప్పండి మురుగనాథం, ఆవిడెక్కడ? ఈసారి డాక్టర్ మునిరాజ్ కాస్త కఠినంగా అడిగాడు. మీరంతా దిట్టమైన కట్టడి ఏర్పాటు చేసినారు కదా, మమ్మల్ని అడుగుతారు ఎందుకో? మురుగనాథం మాటలు విని కోపం నశాళానికి ఎక్కిపోయింది. ఏడు చెప్తున్నారు? మీతో పాటు ఉన్న మనిషి ఉన్నట్టుండి కనపడలేదంటే ఏదేదో చెప్తారేంటి? మీ భార్య గారి ఎక్కడున్నారు? మీ కారణంగా 2 ప్రాణాలు రిస్కులో పడిపోతున్నాయని చెప్తుంటే అలా ఆటలుగా ఉందా మీకు? మా అంతటి మేము డిశ్చార్జ్ చేయకుండా వెళ్ళడం కుదరదు. ఇలా ప్రవర్తిస్తే అకారణంగా కూడా ఎప్పుడూ కోపంగా కనపడిన డాక్టర్ మునిరాజ్ ఇలా అన్కంట్రోల్డ్గా మాట్లాడడం వింటున్న నర్సు విస్తుపోయింది. ఆమెకు భయం వేసింది, ఎక్కచచ్చిపోయింది. ఏమిటా కారణం? ఎవరివా 2 ప్రాణాలు? నర్సు మెదడులో అనుమాన బీజం పడిపోయింది. బీ కూల్ డాక్టర్, ప్లీజ్ డోంట్ లూజ్ యువర్ పేషెన్స్. డాక్టర్ అగస్త్యన్ మాటలకు చప్పున సైలెంట్ అయిపోయాడు మునిరాజ్. మురుగనాథన్ దేంతోనూ సంబంధం లేనట్టుగా ఉన్నాడు. అక్కడున్న కుర్చీని దగ్గరగా లాక్కుని మెత్తగా గొంతు సవరించుకుని, అది కాదు, ఏదో ఒక సంబంధం ఖచ్చితంగా ఉండి తీరుతుంది మురుగనాథం గారు. మీరు ఈ విషయంలో నోరు విప్పి తీరాలి. మా అనుమానాలు మీరు మరింత పెంచకండి. మా డాక్టర్ గారు మిమ్మల్ని అనుమానించడం లేదు, కానీ మీ భార్య గారిని మాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళవద్దని చెప్తున్నాం కదా. ఆవిడ కనిపించలేదనేసరికి అప్సెట్ అయ్యారు. చెప్పండి, ఆమె గారిని మీరు ఎటైనా పంపించారా అడిగాడు. సాధ్యమైనంత నార్మల్గా అడగడానికి ప్రయత్నం చేస్తున్నాడు అగస్త్యన్. అదా స్వామి, నా భార్య మణికర్ణిక అత్యంత అవసరమైన పని మీద వెళ్ళినది. ఈ రాత్రికి తిరిగి రాగలదు అన్నాడు మురుగనాథం. పని మీద వెళ్ళారా? ఎక్కడికి, ఎలా వెళ్ళారు? ఆదుర్దగా అడిగాడు డాక్టర్ మునిరాజ్. అదేమి ప్రశ్న? నా భార్యని నేను పంపుటకు మీ అనుమతి కావాలా? బాగుందే, ఇదెక్కడి న్యాయం చెప్పండి. అయినా నా వ్యాధి నయమైనదన్నారు కదా, నన్ను పంపివేయండి అన్నాడు మురుగనాథం. ఏమయ్యా, ప్రాణాలతో ఆడుకుంటున్నావా? నీలాంటి ఎంతోమందికి ప్రాణం పోయగలిగిన మా శశికాంత్ ప్రాణాల కోసం కొట్టుకుంటున్నాడు. నీ ఫైల్ అతని చేతికొచ్చాక ఇదంతా మొదలైంది. మీ భార్య గారు అతన్ని చూసి చంద్రభూపతి అని ఏడుస్తుంటారు. ఏ సంబంధం లేకపోతే మీ భార్య గారు ఎందుకు అలా ఏడుస్తారు? చెప్పండి మురుగనాథం గారు, మీది విల్లుపురం కాదు. నిజం నిజం అగస్త్యన్, వీళ్ళది విల్లుపురం కాదు. మునిరాజ్ ప్యానిక్ అయిపోతున్నాడు. అక్కడ నా తమ్ముడు కూతురు పిచ్చిదైపోతోంది, వింత వింతగా ప్రవర్తిస్తోంది. బంగారు భవిష్యత్తున్న మా జయంత ఇదివరకు అన్నడూ లేని విధంగా మాట్లాడుతోంది. చెప్పండి, మీది విల్లుపురం కాదు. మీరెవరో చెప్పండి. మీ భార్య మణికర్ణిక కొన్ని నైపుణ్యాలు, తెలివితేటలు ఈ కాలపు స్త్రీలకు ఉండవు ఉండవు ఉండవు. అందుకు అవకాశం కూడా లేదు. అడగండి అగస్త్యన్. ఊరుకుంటారే? వీళ్ళు చెప్పిన వివరాలన్నీ అబద్ధాలే, వీళ్ళ పేర్లు తప్ప. అది నమ్మలేం. వీళ్ళ దగ్గర ఐడీలు లేవు, ఆధారాలు లేవు. వీళ్ళు ఉపయోగిస్తున్న వస్తువులు చూడండి, ఇప్పటివి కావు. పచ్చటి బతుకులు బూడిదైపోతున్న నోరు విప్పని కాఠిన్యం చూడండి. వీళ్ళెవరో, ఎక్కడి నుంచి వచ్చారో చెప్పమనండి. డాక్టర్ మునిరాజ్ ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటారు. శశికాంత్, జయంత 2 చోట్ల ఇద్దరు ఒకే విధంగా ఒకేసారి మంచాన పడడం, 2 ప్రాణాలు రిస్కులో పడిపోయేంతగా జబ్బుపడడం ఆయన ఉంచుకోలేకపోతున్నాడు. కర్ణాటకలోని మైసూరు పాతకోటకు వెళ్ళిన జయంత చిక్కుల్లో పడిపోవడం, ఇక్కడ హాస్పిటల్లో శశికాంత్ అనూహ్యంగా జబ్బు పడిపోవడం, అన్నింటికీ కారణమైన 313 పేషెంట్ మురుగనాథం అదే అని రూఢిగా అనిపించడం, వీడికి బలాన్ని ఇస్తూ మణికర్ణిక ప్రవర్తన, మురుగనాథం మాటలు, వీళ్ళ వ్యక్తిగత జీవితం అన్నింటినీ సూత్రీకరిస్తున్న అంతఃసూత్రం ఒక్కటేనని ఆయన నమ్మకం. అందుకే మునిరాజులో టెన్షన్ మొదలైంది. దేశంలోనే ప్రఖ్యాత కార్డియాలజిస్టు ఏమంటున్నారో విన్నారుగా. ఆయన పడుతున్న మానసిక వేదన ఇంకా అర్థం కానట్టు నటించకండి మురుగనాథం. మీది విల్లుపురం కాదని ఆయన అంటున్నారు. మరి మీరేమంటారు? మీ భార్య పట్ల నిర్ణయం అంతిమంగా మీదే, ఎవరు కాదని. కానీ ఇక్కడ సమస్యలు మీతో మొదలయ్యాయని అంటున్నారు. చెప్పండి, మీరెవరు, మీ దేవుడు? నిజం చెప్తే అందరికీ మంచిది, లేకపోతే వైద్యానికని వచ్చిన మీరు మేము అందరం సమస్యల్లో పడిపోతాం. నచ్చ చెప్తున్నట్టుగా అన్నాడు డాక్టర్ అగస్త్యన్. అప్పటికే మునిరాజ్ సైగతో నర్సు బయటకు వెళ్ళిపోయింది. ఆ స్పెషల్ రూమ్లో అగస్త్యన్, మునిరాజ్, మురుగనాథం తప్ప మరెవ్వరూ లేరు. చెప్పండి మురుగనాథం, మీది విల్లుపురం కాదు కదా, నిజం చెప్పండి ప్లీజ్ రెట్టించాడు అగస్త్యన్. అతని షర్ట్ జేబులో ఉన్న పెన్ కెమెరా మొత్తాన్ని అక్షరం పొల్లిపోకుండా రికార్డ్ చేస్తోందన్న విషయం ఆయనకు తప్ప మిగతా వాళ్ళకి తెలియదు. మునిరాజ్కి నరాలు తెగిపోయేలా ఉన్నాయి. గంభీరంగా ఉన్న మురుగనాథన్ నోట్లోంచి వెలువడ్డాయి మాటలు. నిజమే స్వామి, మాది విల్లుపురం కాదు. ఆ రూమ్లో చీమ చిటుక్కుమన్నా వినపడేంత నిశ్శబ్దం అలుముకుంది. ఆ నిశ్శబ్దంలో టెన్షన్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఆశ్చర్యాన్ని మనసులోనే దాచుకుంటూ, చెప్పండి, మీరెక్కడి నుంచి వచ్చారు స్పష్టంగా అడిగాడు డాక్టర్ అగస్త్యన్. మురుగనాథం ఎటో చూస్తూ అన్నాడు, కర్ణాటక. మునిరాజ్ తల్లో ఒక భారీ విస్ఫోటనం. పడిపోకుండా ఉండడానికి కుర్చీ అంచుని చాలా గట్టిగా పట్టుకున్నాడు డాక్టర్ మునిరాజ్. ఇంకా ఉంది.